ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఇవాళ అనంతపురంలో న్యాయ సాధన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, సిడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ విజయవాడలో సమావేశం కానుంది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. ఇవాళ అనంతపురంలో న్యాయ సాధన పేరుతో బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్ పార్టీ. అలాగే వచ్చే నెల 2న ఎన్నికల కమిటీ కూడా విజయవాడలో భేటీ కాబోతోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మా ప్రతినిధి శేఖర్ రెడ్డిని అడిగి. శేఖర్, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏపీలో రాజకీయాలు సీటెక్కాయని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు తనదైనటువంటి స్టైల్లో ఇప్పటికే అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటికే సూపర్ 6 హామీలతో ముందుకు తీసుకెళ్తోంది. అయితే ఇదే నేపథ్యంలో ప్రధానంగా 2014లో అధికారం నుంచి అధపాతాలకు వెళ్లిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2024 ఎన్నికల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలన్నటువంటి లక్ష్యంతో దూసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలాని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే కొంచెం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కొంచెం జోష్ కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇవాళ 2009 తర్వాత మొట్టమొదటిసారిగా మరోసారి అనంతపురం నుంచి ఎన్నికల శంకరావం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం పట్టణంలోని జూనియర్ కాలేజీ, న్యూటన్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. న్యాయ సాధన పేరుతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఏపీసీసీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీసీసీ షర్మిలతో పాటు స్థానికంగా రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్నటువంటి మాణిక్యం ఠాకూర్, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, అలాగే రాష్ట్రంలో సీనియర్ నేతలైనటువంటి గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ లాంటి నాయకులు కూడా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద మనం ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈ సభతో మొత్తం మీద బూస్ట్ తెచ్చుకోవాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో మరోసారి ఇంకా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం తో కూడా పొత్తులు కుదుర్చుకునేందుకు ఇప్పుడే ఆ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శ్రీనివాసులతో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏమయ్యాయనే స్పష్టం కానప్పటికీ ఇప్పటికైతే వాళ్ళు ఈ ఎన్నికలు 2024 ఎన్నికల్లో వాళ్ళతో పొత్తు ఉంటుందన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ అనంతపురం చేరుకున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఈ సభకు హాజరవుతారా లేదా అన్నది కనుక సందిగ్ధంగానే ఉంది. అయితే ఇప్పటికే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ 2024 ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఉండేలా చూడడము, ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం, రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీని. అయితే తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీ కంటగడుతూ కాంగ్రెస్ పార్టీ మూలాలు లేకుండా ఏపీలో 2 పార్టీలు చేశాయన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తమ పార్టీ సిద్ధాంతాలను వాళ్ళకి తీసుకుంటే ఖచ్చితంగా పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలన్నదే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మేనిఫెస్టో ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రకటించడం తర్వాత ఈ 2 పార్టీలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు టికెట్లకు సంబంధించిన అంశం మనం పరిశీలించినట్టయితే టికెట్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తివాదులు, ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వారి బలమైనటువంటి అభ్యర్థులుగా భావించినటువంటి వ్యక్తులను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలన్నటువంటి వ్యూహంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పలువురు నాయకులు తమకు టచ్ లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నేతలు చెబుతున్నప్పటికీ ఇప్పుడు ఎవరు అన్న విషయాలు అయితే బయటకు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికి మనం గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఏపీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళగిరి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ తిరిగి మరి అతి కొద్ది కాలంలోనే వైసీపీకి లేక తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది అన్నది కూడా ఒక రకంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆదిలోనే అంశబద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి చేరుకొని ముందుకు వెళ్లేలా కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి స్థితి నుంచి అధికారంలోకి వచ్చేటువంటి స్థితికి తీసుకురావడానికి అక్కడ అనుసరించినటువంటి వ్యూహాలను ఏపీలో కూడా ఎలా సంధించాలన్నటువంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది.